ఓం నమస్తే. నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటాచ చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, ఏంటి విశేషాలు? సార్ లండన్ నుంచి రాఘవేంద్ర సాయి అక్కినప్రగడ అని మనకి మన వీడియోస్ అని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతుంటాడు. చాలా మంచి అతను అనమాట. అతను మన వీడియోస్ ఫాలో అయ్యే మనం చెప్పిన తర్వాత నుంచి అగ్ని కార్యం అది మొదలుపెట్టి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానని కూడా చెప్తున్నాడు. ఆయన వీడియో కూడా మనం ఇంక్లూడ్ చేసాం దానిలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఎస్ గుర్తుంది. అయితే ఆయన ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు అనమాట. ఇప్పుడు రేపు 21 జూన్ 21న సూర్యగ్రహణం వస్తుంది కదా. ఇవాళ 17. ఓకే. సో 21న గ్రహణం ఉంది కదా. ఆ గ్రహణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి విశేషత ఏంటి? మళ్ళీ నేను పెట్టాలిగా ఆయన. పెట్టాడు. నేను చెప్తాను, నేను మామూలుగా చెప్తున్నాను మీకు అసలు. సో దానికి మూఢనమ్మకాలుగా లేకపోతే మన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా చెప్తున్నారు. అవి మూఢనమ్మకాలేనా, లేకపోతే దీన్ని అసలు మనం సైంటిఫికల్గా ఎట్లా పరిగణించాలి, దాని గురించి చెప్పమంటున్నాడు. శాస్త్రి గారు, ఇది వరకు మనము వీడియోలు చేసాం కదా, కొన్ని చేసాం. అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్దాం. ఓకే. ఆ వీడియో లింక్ కూడా పెట్టండి ఈ వీడియోతో పాటు. ఎస్ సార్ పెడతాను సార్. 2, 3 చేసినట్టున్నాము. 3 దాకా చేశాను. నాకు గుర్తుండి 3. ఓకే. సో అవి లింకులు పెట్టండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఆయన వీడియో పంపించండి ఫస్ట్. నమస్కారం వెంకట చాగంటి గారు, శాస్త్రి మునగాల గారు. మీ వేదాస్ వరల్డ్ ఇంక్ టీం మొత్తానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మీరు చేస్తున్న ఎన్నో గొప్ప పనులకి, మీరు వెచ్చిస్తున్న సమయానికి, మీరు పంచుతున్న సమాచారానికి, నాలెడ్జ్కి, వేదాల గురించి మీరు చేస్తున్న రీసెర్చ్కి ఎంతో రుణపడి ఉన్నాము. మీ వీడియోస్ చూసే నేను అగ్నికార్యం మొదలుపెట్టాను మా ఇంట్లో, అండ్ ప్రతిరోజు చేస్తున్నాను గత 2 నెలల నుంచి. నిజం చెప్పాలంటే అగ్నికార్యం చేస్తున్నప్పటి నుంచి నాలో తెలియని అలౌకికమైన ఆనందం పొందుతానండి నేను. సో నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు నా క్వశ్చన్ గ్రహణాల గురించి అండి. ఈ నెల జూన్ 2020 21వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడబోతుందని చెప్పి వింటున్నాము. మీరు చూస్తే మన భారతీయ సాంప్రదాయాల్లో గ్రహణానికి చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఇచ్చారు మన పెద్దవాళ్ళు. అదేవిధంగా మన సమాజంలో చాలా మూఢనమ్మకాలు ప్లస్ చాలా రెస్ట్రిక్షన్స్తో కూడుకున్న రోజు అని చెప్పి అలా ఉండాలి ఇలా ఉండకూడదని రకరకాలుగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మన సమాజంలో. అసలు దీని గురించి వేదం ఏం చెప్తుంది, సైంటిఫికల్గా మనమేం ఆలోచించుకోవాలి, ఇది కొంచెం క్లారిఫై చేయగలరని ఆశిస్తున్నానండి. ఓం. చూసారు కదా సార్? చూశాను శాస్త్రి గారు. సో ఆయన ఏమంటారంటే, ఇది మనకి వేదంలో ఏమైనా ఉందా గ్రహణం గురించి, అలానే మనకి మూఢనమ్మకాల ఇవి ఏమిటి, మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ ఇవన్నీ ఏమిటి సంగతి అని ఉంది, అవునా కదా? సో ఈ గ్రహణం గురించి మనము ఇదివరకు వీడియోలు చేసినవి అయితే ఉన్నాయి ఆల్రెడీ, అవి లింకులు పెడతారు కాబట్టి ఇప్పుడు అసలు ఏమిటి ఉద్దేశము అన్నది చూద్దాం. ఓకేనా? అయితే మీకు మనకి వేదంలో అనేక మంత్రాలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాల గురించి ఉన్నాయి. అవును సార్. దానిలో మనకి ఋగ్వేద మంత్రంలో 6వ మండలంలో కొన్ని మంత్రాల్లో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు అండ్ సూర్యుడికి భూమికి మధ్యలో అప్పుడప్పుడు వస్తుంటాడని చెప్పి కూడా ఉంది. సో ఎప్పుడైతే చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలో వచ్చాడో అప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణము అన్నది మంచిదా చెడ్డదా ఏమిటి అంటే, ప్రపంచంలో పరమాత్ముడు సృష్టించిన ఎన్నో వాటిల్లో మంచి చెడులు ఉన్నాయి. ఇప్పుడు ఒక పదార్థము అమృత తుల్యం అయితే ఇంకో పదార్థము విషతుల్యం అవుతుంది, అవునా కదా? అవును. కొన్ని ఇప్పుడు అట్లా మనం దాన్ని తెలుసుకోవాలి, మన జ్ఞానంతో తెలుసుకోమని పరమాత్ముడు మనకు వేదం ఇచ్చాడు. వేదంలో వాటి యొక్క విశ్లేషణ బ్రహ్మాండంగా ఉంది. దాన్ని చదివిన పండితులు, ఋషులు, మునులు వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని తీసుకొని పెద్దవాళ్ళు, ప్రవచనకర్తలు ప్రవచనం చేస్తూ ఉంటారు. సో ఆ ప్రవచనాన్ని విన్న మనలాంటి అవరులు తెలుసుకొని, ఓహో ఇది కదా, మనం ఇలా జాగ్రత్త పడాలి అని అనుకుంటారు. ఇప్పుడు ఇది మూఢనమ్మకమా కాదా అంటే, ఇప్పుడు మూఢనమ్మకం ఎప్పుడవుతుందంటే పెద్దవాళ్ళు ఎవరైనా తప్పు చెప్పితే.
ఇప్పుడు నా స్వార్థం కొద్దీ నేను ఒకటి చెప్పాను అనుకోండి, ఏమనంటే లెటెస్ట్ నేను ఒక షర్ట్స్ కంపెనీ పెట్టుకున్నా. నా షర్ట్ కంపెనీలో ఒక పర్టిక్యులర్ కలర్ ఆఫ్ షర్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇంకా ప్రపంచంలో ఎక్కడ ప్రొడ్యూస్ కాదు అనుకుందాం కాసేపు. అది ప్రపంచంలో ఎవరికీ తెలవదు. నేనేం చేస్తానంటే మెల్లగా ఆ పర్టిక్యులర్ కలరు బుధవారం నాడు ధరించిన వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేయిస్తా ప్రవచనకర్తలతో. అప్పుడు ఏమవుతుంది? అది మూఢనమ్మకం అవుతుంది. అది. దానికి ఒక సైంటిఫిక్ తార్కికత లేకపోతే మూఢనమ్మకం అవుతుంది. అవునా? అవునండి. శాస్త్రీయ పరిగణ ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదము సకల సత్య విద్యల పుస్తకం. భూత భవిష్యత్ వర్తమాన కాలాల సత్య విద్యల పుస్తకం. అవును. ఓకే, సకల సత్య విద్యలు కాబట్టి అందులో ఎటువంటి తప్పు లేదు, ప్లస్ ఎక్కడా కూడా ఒకటి కూడా అసత్యం లేదు. ఓకే. కాబట్టి వేదం చెప్పింది అంటే మనం నమ్మి తీరాలి. ఓకే. ఓకే, ఇప్పుడు వేదం ఈ విషయంలో ఏమైనా చెప్పిందా అంటే కొన్ని మంత్రాల్లో వేదం స్పష్టం చేసింది. ఏమనంటే ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఎవరు హెల్ప్ చేయాలి మీకని. ఓకే, సో ఇందులో ఒక మంత్రము ఋగ్వేదంలో 5వ మండలము 51వ సూక్తంలో ఉంది. అది 10-11 మంత్రం. ఓకే, స్వస్తి వాచనాల్లో వస్తుంది మనకి. స్వస్తి వచనాల్లో వచ్చింది అంటేనే మనకు అర్థం అవ్వాలి స్వస్తి అంటే ఏమిటని. అవును. కాబట్టి సో ఈ స్వస్తి వచనాల్లో వచ్చింది కాబట్టి మనము దాన్ని ఒకసారి చదువుకుంటే దాని ప్రకారము మనం దాన్ని డివైస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓం స్వస్తినో మిమీతామస్వినా భగః స్వస్తి దేవ్యదితిరణర్వణః స్వస్తి పూషాసురో దధాతునః స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. ఇది ఈ మంత్రం. మీరు ఇట్లా సాగదీస్తూ అంటే అట్లా ఎందుకు పలికారు సార్ దీన్ని, ఈ మంత్రాన్ని? అది దీర్ఘ స్వరితం ఉన్న చోట ఛందస్సు ప్రకారం. ఇందులో విశేషం ఏంటంటే నేను సాగతీసిన విధంగా ఇంకొకటి సాగతీయకుండా ఇంకో రకంగా కూడా చేస్తారు శాఖలు. ఒక శాఖ వాళ్ళు ఇలా చదువుతారు, ఇంకో శాఖ వాళ్ళు ఇంకో రకంగా చదువుతారు. ఏమిటి విశేషం? విశేషం చాలా ఉంది ఇందులో. ఇక్కడ ఏంటంటే అసుర అన చోట అసూర అని వస్తుంది అనమాట. అంటే చదివితే కనుక ఒకవేళ అలా చదువుకుంటే అంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తే. ఓకే, సో దానికి ఏమిటి మంత్రము ఆ ఋషిని బట్టి వస్తుంది అనమాట. ఓకే, ఋషి ఎలా డివైస్ చేశారు దాన్ని బట్టి శాఖలు ఏర్పడతాయి. దానికి ఒక ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సు ప్రకారం మనం దాన్ని ఎక్కడ దాన్ని నొక్కాలి, ఎక్కడ ఒత్తి పలకాలని ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అర్థమైందా శాస్త్రి గారు? ఇప్పుడు ఫస్ట్ దీని మీనింగ్ చూద్దాం. ఓకే, అశ్విన అంటే ఇక్కడ అశ్విన అంటే సూర్యచంద్రుడు. అశ్విన అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేదంలో అశ్విన వచ్చిన చోట ఇద్దరు ఉంటారు అన్నమాట. ఎప్పుడు అశ్విని దేవతలు అంటారు. అశ్విని దేవతలు అంటేనే చెప్తున్నాను నేను. అశ్విని దేవతలు అంటే సూర్యుడు చంద్రుడు కావచ్చు, సూర్యుడు భూమి కావచ్చు, భూమి చంద్రుడు కావచ్చు, లేకపోతే జలవాయువులు కావచ్చు, అగ్నివాయువులు కావచ్చు. ఎక్కడ ఆ మంత్రం ఏ ప్రకరణంలో ఏ దేవత ప్రకారం చెప్తున్నారో దాని ప్రకారం ఉంటుంది. ఈ మంత్రానికి విశ్వేదేవ దేవత. ఓకే, అంటే ఇప్పుడు ఈ మంత్రంలో ఏ దేవతలు వచ్చినాయో చూడాలి మనం. ఓకే, ఓం స్వస్తినో మిమీతమస్వినా భగః. అశ్విన భగః ఈ రెండు వచ్చినాయి. ఓకే, స్వస్తి దేవ్యదితి రణర్వణః అతిథి వచ్చింది. స్వస్తి పూషాసురో దధాతునః పూష అసుర దధాతున. స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. ద్యావా పృథివీ రెండు వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మంత్రము చూడండి, అశ్విని దేవతలు దేవత. సార్ ఒక క్వశ్చన్ సార్, ఒక నిమిషం. ఇందులో ఇప్పుడు అసుర అన్నారు, దేవత అసుర అంటే రాక్షసులు కదా సార్? కాదు, అది వేరా? వెరీ గుడ్ క్వశ్చన్ శాస్త్రి గారు, వస్తున్నా అక్కడికి. ఇదివరకు ఒకసారి చెప్పాను, అసుర అంటే ప్రాణములు.
ప్రాణాలు, దేవుడు లేడు, ప్రాణాలు మాత్రమే ఇంపార్టెంట్ అనే నాస్తికుల్ని అసురులు అన్నారు. ఓకే. ఓకే. మీకు అర్థమైందా? సో అది విశేషం అన్నమాట. అయితే వాళ్ళు కేవలము శివుణ్ణి మాత్రమే పూజ చేసేవాళ్ళని ఎవరో చెప్తూ ఉంటారు. విష్ణువుని వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళని చెప్తారు. అయితే ఎందుకంటే వాళ్ళ కాలంతోనే పని. ఎంతకాలం బతుకుతామో అంతే. సో ప్రాణాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళంతా. సరే, ఇక్కడ ఏంటంటే మనం ఏం కోరుతున్నామంటే, హే పరమాత్మ మాకు స్వస్తి చేకూర్చు. ఎక్కడి నుంచి? అశ్విని దేవతల దగ్గర నుంచి. ఎవరంటే సూర్యచంద్రులు. ఓకే, ఈ మంత్రం చెప్పి స్వస్తి స్వస్తి నోమిమీతామస్వినా భగః భగుడు. ఓకే, స్వస్తి దేవ్యదితి రణర్వణ అదితి. ఓకే, అదితి మాకు, అతిథి అంటే ఆకాశం అన్నమాట. ఈ దుర్లోకము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా, అది మాకు స్వస్తి చేకూర్చుగాక. ఓకే, స్వస్తి జావా పృథివీ సుచేతున. జావా పృథివీ, అక్కడేమో సూర్యచంద్రుడు, ఇక్కడ జావా పృథివీ. ఓకే, స్వస్తి జావా పృథివీ సుచేతున. ఇక్కడ స్వస్తినో పూష. పూష అన్నది మనము, నేను ప్రాతరగ్నిం ప్రాతరింద్రం మంత్రంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే సూర్యుడికి 2 రకాల కిరణాలు ఉంటాయి, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. మనము పూష అంటాం. అసురో దధాతునః, మా ప్రాణాలని ఆ పూష కాపాడుగాక అని చెప్తాను ఈ మంత్రం. యావా పృథివీ, 2 మాకు సుచేతున, మంచి చేతనవంతమై ఉండుగాక. ఓకే, సో ఇప్పుడు ఈ మంత్రంలో చూడండి, స్పష్టంగా పరమాత్ముడు ఎన్ని రకాలుగా చెప్పాడంటే చక్కగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు సూర్యచంద్రుడు చెప్పాడు, అవునా, అశ్విని దేవతల కింద. యావా పృథివీ చెప్పాడు, అవునా కదా. అతిథి దేవత అంటే ఆకాశంలో, అక్కడే పూష చెప్పుకుంటూ వచ్చి ప్రాణాలకి చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆకాశంలో జరిగే ఈ వింత ఏదైతే ఉంటుందో సూర్యచంద్రుల మూలంగా, ఏ వింతైనా సరే, ఎప్పుడైనా సరే, ఆ పూష, ఆ కిరణాలు మా ప్రాణాలని కాపాడుగాక. మీకు అర్థమైందా? సో ఆ కిరణాలు ఏదో ఒక రకంగా మన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పడం. అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్ నిజంగా? ఖచ్చితంగా. మరి అంటే ఎక్లిప్స్ టైంలో, అన్ని ప్రాణులు మీరు గమనించండి. ఈసారి మీరు సూర్యగ్రహణం వచ్చినప్పుడు, చంద్రగ్రహణం వచ్చినప్పుడు గమనించండి. సూర్యగ్రహణం వచ్చినప్పుడు అన్ని పక్షులు సైలెంట్ అయిపోతాయి. అవునా? ఎస్, జంతువులు కూడా సైలెంట్ అయిపోతాయి. సో ఇది మీరు గమనించాలి, గమనిస్తే మీకు అర్థం అవుతుంది. ఎస్. అయితే అనొచ్చు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు చీకటి పడుతుందని పక్షులు సైలెంట్ అయినాయేమో అనొచ్చు. అర్థమైందా? యా, పాసిబిలిటీ, తీసిపారేలేం కదా అది. కానీ సూర్యగ్రహణం అప్పుడు పట్టినంత సేపు, అది పట్టే ముందర, వీడిచ్చే సమయంలోనూ, అవి పట్టే సమయంలో ఎస్పెషల్లీ సైలెంట్ ఉంటాయి. అదే మనము సూర్యాస్తమయ సమయం చూసామనుకోండి, అవునా. కానీ ఇక్కడ మనకు గ్రహణం అప్పుడు అట్లా చేయవు. అంటే వాటి కిరణాలు ఏవో వాటిని ఎఫెక్ట్ చేస్తున్నాయని మనం అనుకోవాల్సి వస్తుంది కదా. అట్లని చంద్రగ్రహణం అప్పుడు కూడా. సో ఇవి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ జంతువుల మీద ఎఫెక్ట్ పడుతోంది అని చూసుకోవాలి. అందుకే ప్రాణాలని తీసుకొచ్చి పెట్టాడు ఈ మంత్రంలో పరమాత్ముడు. ఓకే, ఈ పూషాతో ప్రాణాలని అటాచ్ చేశాడు. కాబట్టి మనము గ్రహణం టైంలో ఏం జరుగుతుంది, ఇది గ్రహణానికి సంబంధించిన మంత్రం అంటే కాదు. ఈ మంత్రం ఏం చెప్తుందంటే 2 చెప్తోంది, సూర్యుడు, చంద్రుడు, యావా పృథివీ. అర్థమైందా? అక్కడ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో ఇన్విజిబుల్, విజిబుల్ కిరణాల నుంచి మమ్మల్ని కాపాడు అని. ప్రాణాలకి చేతనం మనకి అతిథి దేవత. అతిథి దేవత ఎవరు? ఆకాశం. అవును. అంటే ఆకాశంలో అప్పుడు ఏ కిరణాలు వస్తున్నాయో ఆ కిరణాలు మా ప్రాణాలకి స్వస్తి చేకూర్చమని కోరుతున్నాం. ఎందుకని ప్రత్యేకంగా కోరుతున్నామో అన్నది మనం తెలుసుకోవాలని చెప్పి మంత్రం. అందుకనే స్వస్తివాచనంలో వచ్చిందేమో. అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా మన పూర్వీకులు చెప్పిన దానిలో
చాలా సత్యాలు ఉన్నాయి. కానీ వాటిని వాడుకొని కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాండమిక్ టైంలో కొంతమంది ఏం చేస్తున్నారు? వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ దాకా మీరంతా ఇళ్లలోనే ఉండండి, మొత్తం ఫైనాన్స్ పడేసి సడన్‌గా వ్యాక్యూమ్ వచ్చి అందరూ కొని వీళ్ళు బిలియనియర్స్ అయిపోవాలి. 700 ఇప్పుడు ఎంత ఎన్ని బిలియన్ పీపుల్ సార్? 700 బిలియన్ పీపులా? 7 బిలియన్ పీపుల్. 7 బిలియన్ పీపుల్ ఎర్త్ మీద ఉన్నవాళ్ళు ఒకేసారి $100 పెట్టుకుంటే $700 బిలియన్ వస్తాయి ఆ కంపెనీకి. మీకు అర్థమైందా? అదే $200 పెట్టారనుకోండి చచ్చుకుంటూ కొంటారు జనాలు ప్రాణభయంతో. సో ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఎప్పుడు ఇవి జరుగుతాయి. అది ఖచ్చితంగా జరుగుతాయి. ఇది వ్యాపారం అన్నమాట. సో మనము ఇది వ్యాపారం జరుగుతుంది. అందుకనే ఈ పాండమిక్, లాక్‌డౌన్ ఇవన్నీ వచ్చినాయి. సరే, దాని గురించి కూడా మాట్లాడదాము. సో ప్రస్తుతానికైతే అనేక మంత్రాలు మనకి ఉపదేశిస్తాయి ఏం చేయాలి అని. అయితే వీటిలో మూఢనమ్మకాలు ఏవి, మూఢనమ్మకాలు కానివేవి మనం సెపరేట్ చేయాలి. స్కాలర్స్ సెపరేట్ చేయాలి. ఇప్పుడు గ్రహణం టైంలో అంటే మూఢనమ్మకాల టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. గ్రహణం టైంలో పూర్వం మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కానీ అప్పట్లో ఇండియాలో అయితే పైన వెంటిలేటర్స్కి అన్నిటికీ తలుపుల అన్నీ వేసేయటము, గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ బయటికి పంపించకుండా ఉండటము, ఏం తినకూడదు అని అంటాము. మళ్ళీనేమో ఆ గ్రహణం అవ్వంగానే స్నానం చేయటము ఇవన్నీ చేసేవాళ్ళు. నా దృష్టిలో ఆయన అడుగుతున్న మూఢనమ్మకాలు ఇవేమో నా ఉద్దేశము. ఇవి మూఢనమ్మకాలుగా సైంటిస్టులు చెప్తున్నారు ఇది. అదే మీరు చెప్పాలి. ఇప్పుడు డైరెక్ట్ గా చూడకండి, నల్ల కళ్ళజోడు పెట్టుకొని చూడండి. మనల్ని బయటికి పంపించేవాళ్ళు కాదు కదండి. అదే అంటున్నా, మన వాళ్ళ సంగతి కాదు, నేను సైంటిస్టుల సంగతి చెప్తున్నా. ఓకే, సైంటిస్టులే చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇప్పుడు మీరు సూర్యగ్రహణం వచ్చినప్పుడు మీరు సూర్యగ్రహణం చూడాలంటే నల్ల కళ్ళజోడు పెట్టుకోండి. ఓకే. మన వాళ్ళు బయటికి వెళ్ళొద్దు ఎందుకన్నారంటే నల్ల కళ్ళజోడు ఆ రోజుల్లో లేవు. ఓకే. అందుకని వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే అయిపోయాయి కదా. ఓకే సార్, ఇప్పుడు లాక్డౌన్ లో ఏం చేస్తున్నాం? బయటికి వెళ్ళకపోతే మనకి అంటదు అని చెప్తున్నాం కదా. అవును. అదే విధంగా అప్పుడు చేశారు. అట్లాగే అన్నం మరి ఆ టైంలో తినకూడదు అని అంటారు కదా. తమిళనాడులో ఒక యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు దీని మీద. చేస్తే వాళ్ళు ఆ అన్నం గ్రహణం టైంలో పాడవటమో లేకపోతే ఏదో జరగటం జరిగింది. దానికి ఆ సైంటిఫిక్ పేపర్ అదే మనం డిస్కషన్ చేసిన దానిలో సబ్మిట్ కూడా చేసాం మనం. సో దేర్ఫోర్ అవన్నీ చూపించాం మనము. నేనేమన్నా సింపుల్ గా ఈ మంత్రం తీసుకోండి, ఈ మంత్రంలో పూష అని అర్థం నేను అంటే 7:41 అంటే 7వ మండలము 41వ సూక్తం 1వ మంత్రము ఋగ్వేదంలోది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సిరీస్ ఆఫ్ ఒక్కొక్క పేరును ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అందులో పూష కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ మంత్రంలో కూడా చెప్తున్నాను నేను. సో దేర్ఫోర్ మనకి ఇప్పుడు బగుడు అంటే ఎవరు అన్నది మనకు చెప్పాను నేను. సూర్యుడు అని చెప్పుకొచ్చాను నేను ఆ మంత్రంలో. దానికి నేను ఈ మంత్రం యొక్క యాస్కముని ఏ మంత్రం ఇచ్చాడో ఆ మంత్రం యొక్క రిఫరెన్స్ కూడా చెప్పాను. సో దేర్ఫోర్ అవన్నీ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అందుకని ఇది డెఫినెట్ గా మనము కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఏముంది, 3 నెలలు ఇంట్లో ఉన్న వాళ్ళము ఒక పూట ఒక 6 గంటల సేపు ఏమో చూడకుండా ఉంటే ఏమవుతుంది? ఏం కాదు. అయితే ఇది ఒక బ్రహ్మాండమైన విషయము. మీరు అందరూ బయటికి వెళ్ళి చూడాలి అంటే చూసుకోండి, కళ్ళద్దాలు పెట్టుకొని చూసుకోండి. కానీ పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్నది రీసెర్చ్ చేయవలసిన విషయం ఇది. ఈ మంత్రం చెప్తోంది అంటే దానిలో కొంత సత్యం ఉంది. ఏ విషయంలో? ఆ పూష అన్న కిరణాలు ప్రాణాలకి ఎటువంటి రకమైన హెల్ప్ చేస్తాయి అన్నది మనం గ్రహించుకోవాలి. హెల్ప్ చేస్తాయా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను? ఎందుకంటే డిటరేట్ కూడా అవ్వచ్చు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు హెల్ప్ అంటే ఎటువంటి హెల్ప్ చేస్తాయో తెలుసుకోమంటే వెదర్ ఇట్స్ నష్టమా లాభమా తెలుసుకోమని. సో అది తెలుసుకోవాలి మనం. సో తెలుసుకొని ఇదైతే ఒకటి ఉందండి. చంద్రగ్రహణం అప్పుడు, సూర్యగ్రహణం అప్పుడు చాలా యానిమల్స్ సైలెంట్ అయిపోతాయి. అవి ఎందుకు అవుతాయో గమనించండి. ఈసారి వచ్చినప్పుడు కూడా మీరు గమనించండి.
ఏవి సైలెంట్ కావట్లేదో, ఏవి సైలెంట్ అవుతున్నాయో గ్రహించుకున్నాం అనుకోండి, అప్పుడు అవి ఏ కిరణాలతో ఏవి ఎఫెక్ట్ అవుతున్నాయో తెలుసుకుంటే మనం కూడా బాగుపడొచ్చు. అది. సో, అందుకని మనం ఏమంటున్నామంటే, ఏదైతే గ్రహణం వస్తుందో దానికి భయపడాల్సిన పని లేదు. పరమాత్ముడేమి సర్వనాశనం చేశాడు. అది అట్లాంటి సృష్టి చేశాడు. మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. అవును. ఇంకో క్వెషను హ్మ్. ఇట్లాంటి గ్రహణం టైంలో గ్రావిటేషనల్ ఫోర్స్ వేరియేషన్స్ గాని లేతే తగ్గటం గాని జరుగుతుందా? అది చూపిచ్చాను మీకు. అంటే ఒకటే లైన్‌లోకొస్తే గనక సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడుతోందో, అక్కడ రోకలి నిట్ట నిలువుగా నుంచుంటుంది. అదే. దాని యాహ్! అది కూడా అదే మైండ్‌లో పెట్టుకొని అడుగుతున్నాను. యాహ్! దానికి టార్క్ ఎట్లా ఉంటుందని ఒక పేపర్ కూడా సబ్మిట్ చేసి సబ్మిట్ చూపిచ్చాను. చేస్తా. సో, అవును. ఇవన్నీ కూడా జరుగుతుంది. దానికి వీడియోలు కూడా చాలా మంది పెట్టారు. పెట్టారు. ఆ! అవును. సో, ఎవరైనా ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవచ్చు. దానికేం పెద్ద విశేషం ఏముందక్కడ. ఆ! హ్మ్. సో, యెస్. అందుకని ఇప్పుడేమవుతుందంటే గ్రహణం టైంలో అది నీళ్ళ తపాల తీసుకొని దానిలో పెట్టాలి. అంటే ఒక అంటే పళ్ళెం లాంటిది నీళ్లు కొద్దిగా నుండేది దానిలో పెట్టి నుంచోబెడతారు. నుంచోబెడితే కరెక్ట్ గ్రహణం టైంలో నుంచోవడం మొదలుపెడుతుంది. ఓహ్! గ్రహణం అయిపోవంగానే పడిపోతుంది. హ్మ్. దానికేమవుతుందంటే టార్క్ అది పనిచేస్తుంది పడిపోతుంది. ఇట్స్ ఓకే. అంటే చూపిస్తున్నారు. మన వాళ్ళు ఇదివరకు ఇగోరా బాబు ఎఫెక్ట్ అవుతోంది. గ్రావిటీ ఎఫెక్ట్ అవుతోందంటే ఎన్నో రకాల ఎఫెక్ట్స్ ఉండొచ్చు అని చూపిస్తున్నారు. మన వాళ్ళు అవన్నీ చెప్పారు. ఇవాళ రోజున ఎవరు దాన్ని రిసర్చ్ చేసే ఓపిక లేక అవన్నీ మూఢనమ్మకాలని చెప్పి కొట్టి పారేశారది. సార్ ఇప్పుడు ఒకటుంది సార్. ఇప్పుడు పాండమిక్ ఉంది. బయటికెళ్ళొద్దురా బాబు అందరికి అంటుకుంటుందంటున్నారు. మరి షాపులకెళ్తున్నారుగా. తెచ్చుకుంటున్నారు గదా! తెచ్చుకొని దాన్ని శుభ్రం క్లీన్ చేసుకొని చేసుకుంటున్నారు కదా! చేతులు శుభ్రంగా సబ్బేసి కడిగేసుకుంటున్నారు కదా! ఇదివరకు ఒక మెకానిక్ ఉంటే ఆయిల్ చేతులతో మొత్తము రిపేర్ చేసినవాడు అదే ఆయిల్ చేత్తో తినేసేవాడు పట్టించుకోకుండా. ఇప్పుడు కడుక్కొనే తింటున్నారు కదా! హ్మ్. అవునా కదా! సో, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఒక సిస్టమ్ ఏర్పడిన తర్వాత అలా జరుగుతుంది. ఇప్పుడు మనం హేతువాదుల కింద మనం మారేమనాలంటే, ఇప్పుడు బయటికెళ్ళి షాప్ నుంచి తెచ్చుకుంటే ఏం పెద్ద నష్టం లేదు గానీ, ఈ పాండమిక్ అందరికి అంటుకుంటుందా? ఎక్కడ అంటుకుంటుందండి? షాపులకెళ్తూనే ఉన్నాం, తెచ్చుకుంటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం గదా! అని మనం ఆర్గ్యూ చేసామనుకోండి, ఏం అర్థమవుతుంది వాళ్ళకి? అవును. కాబట్టి ఎవ్వడి సిట్యుయేషన్‌లో వాడున్నాడు. ప్రపంచంలో, భారతదేశంలో మన వాళ్ళు చెప్పినట్టుగా అవలంబిస్తే మనకది మూఢనమ్మకం కాదు. కొన్ని మంచివున్నయి. కొన్ని నిజంగా మూఢనమ్మకం అయ్యుండొచ్చు. అది తేల్చుకోవాలి స్కాలర్స్‌ని పెట్టుకొని. అవును. అవును. అంతవరకు. సో, ఇప్పుడు మనం అందుకని తేల్చి చెప్పాము మంత్రం ద్వారా. ఆ అవును. కిరణాలు హెల్ప్ చేస్తాయి ఈ ప్రాణాలకి. కానీ ఎటువంటి హెల్ప్ చేస్తాయో తెలుసుకోమని చెప్తోంది. అవును. ఏది మామూలుగా సూర్యకిరణాలు, చంద్రకిరణాలు హెల్ప్ చేస్తాయి. సూర్యకిరణాలు ఏం హెల్ప్ చేస్తాయి, చంద్రకిరణాలు ఏం హెల్ప్ చేస్తాయి తెలుసుకొని, ఆ తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. యాహ్! సో, అది సంగతి. సో, అదండి. ఓకేనా? చాలా బాగుంది సార్. యాహ్! ఓకే ఓకే. శాస్త్రి గారు. ఆ లింక్ ఓకే కూడా సార్. పెట్టండి మీరు. ఓకేనా? యాహ్! ఓకే సార్ అయితే. ఓహ్! ఓం